ఎస్ఎల్బీసీ సొరంగ దుర్ఘటన జరిగిన స్థలంలో నలుగురిని ఒక స్థానంలో మరో నలుగురిని వేర్వేరు స్థానాల్లో గుర్తించడం జరిగిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూల్ ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి కాలరీస్తో పాటు జయప్రకాష్ నారాయణ కంపెనీ టీంలు సెర్చ్ ఆపరేషన్లో పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కార్మికుల ఆచూకీ లభించడంతో పాటు సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు మాని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తి అయితే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి ఇక్కడ చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. నిజంగా చెప్పాలంటే మన ప్రాంతం కాదు చనిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ దొరకాలని చెప్పేసి శ్రీశైలం మల్లన్న స్వామిని కూడా అందరూ మొక్కుతా ఉన్నాం. కొత్తగతని ఇదంతా కూడా బయటికి రావాలి. పాపం మీరందరూ కూడా ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్ 12 డిపార్ట్మెంట్లు 8 రోజుల నుంచి నన్ను అంటే విలేకరులు కూడా ఇక్కడే పడుకొని ఇక్కడ తింటారు. బట్టలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈ రకంగా మీకు కూడా కష్టాలే ఉన్నాయి. కాబట్టి మనందరూ కూడా ఏదో ఒక రిజల్ట్ బయటకు వస్తేనే ఇది సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్. ఎవరు తెలంగాణ స్టేట్ ఒకటే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా దీని వైపు చూస్తూ ఉంది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా చూస్తూ ఉన్నాయి. రేపు 24 అవర్స్ లేదా 30 అవర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. సేమ్ టైం ఎక్కడైతే